క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. నమస్తేనా, నాది బొజ్జవారిపల్లె గ్రామము. ఇది మా ఇల్లు. నా సమస్య వచ్చి నేను ఇంటికాడ పైప్ పెట్టుకున్నాను గవర్నమెంట్ కాలువలో. ఈమె దౌర్జన్యంగా మా ఇంటి ఎదురుగా స్థలం దౌర్జన్యంగా కాలువలో బండలు బాతింది నీళ్లు పోకుండా. నేను అధికారులకు కూడా చెప్పించా. కలెక్టర్ సార్ కాడికి పోయి అర్జీ పెట్టొచ్చాను. కలెక్టర్ సార్ కాడికి పోయి ఈమె పట్టించుకోవడం లేదు. నా మీద ఎక్కువ ప్రెజర్ చేస్తుంది సార్. నేను ఒక్కరిని ఊరికి విరుద్ధంగా ఏం పైపు పెట్టలేదు. ఊర్లో అందరు పెట్టి ఉన్నారు పైపులు. ఆ కార్యదర్శి మేడము, ఐశ్వర్య మేడము ఊర్లో అందరికి చెప్పాలా కదా పైపులు అందరు తీయండి అని. నా ఒక్కనికే చట్టమా? ఊర్లో అందరికి చట్టం లేదా? ఎందుకు ఆమె ఇట్లా లాలూచిపడి ఇంత ప్రెజర్ ఎవరు ప్రెస్ చేస్తున్నారో ఆమెకు తెలియడం లేదు సార్. వీళ్ళేమో వీళ్ళతో ఫోన్ చేపించి వాళ్ళేమో పని జరుపుకుంటారు. నాకైతే న్యాయం జరగడం లేదు. 25 రోజుల నుంచి నేను పెట్టిన కంప్లైంట్ పట్టించుకోవడం లేదు. ఈ పొద్దు రేపు అని. మీరే చూడండి సార్, నేను పైప్ పెట్టినాను, మీరే చూడండి. మామూలు అన్ని ఉన్నాయి. ఈ రోడ్డులో ఈదిలో చూస్తే ఇంత గలీజ్గా ఉంది. రాను పోను మాకు ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లలు అందుకు పోవాలంటే మాకు ఏం వాళ్ళ ఆస్తులు ఏం మాకు రాపిమనిలే. మాకు ఇది నీట్ గా ఉండాలా, మాకు పిల్లలకు బాగుండాలా అని మేము చెప్తాం. ఆ నీళ్లు పోయి చూడండి, మీరు ఎంత గలీజ్గా ఉన్నాయో నీళ్లు చూడండి. మాకు ఏం వాళ్ళ ఆస్తి మాకు రాపిమనిలే. ఇళ్ళ ముందర బాగా నీట్ గా పెట్టమని చెప్తాను అంతే. చాలా రోజుల నుంచి చెప్తానే ఉన్నాం. మేము మాకు కొట్లాడుతున్నారు. బిన్నె ఏదైనా చెప్పారు తోడుకోలు మీరు ఇంత ముందుకు ఇన్నిళ్ళ కోసం కంప్లైంట్ ఇచ్చిందాం. మేము ఇచ్చింటే ఆమె మేడం వచ్చి ఎవరు కంప్లైంట్ ఇచ్చినారు, ఎందుకు ఇచ్చినారు, మీ ముసలోళ్ళ లెక్క రానికుండా చేస్తాము అది ఇది అని మాకు అందరికి బెదిరించి ఈ ముసలోళ్ళు అంతా సైన్ చేసినారు. చేయండి లేకుంటే ముసలోళ్ళ లెక్క రానియమని చెప్పి వాళ్ళ దగ్గర మళ్ళీ సైన్ చేపించుకొని పోయినారు. వాళ్ళు ఆ ఒక్క రవ్వ నీళ్లు పురంగా అట్లా చేసినారు, మళ్ళా బూర్చేసినారు అంతే. ఇప్పుడు మొత్తం మీ డిమాండ్ ఏమంటారు? మా డిమాండ్ ఏం లే. మాకు ఈదులో ఈ నీళ్లు నిలబడకుండా, ఈ గలీస్ లేకుండా, ఈ ఈగలు ఇదంతా లేకుండా మాకు మట్టంగా ఉండాలా. వాళ్ళ స్థలం వాళ్ళ దగ్గరనే ఉంటది. వాళ్ళ స్థలం వాళ్ళు నీట్ గా పెట్టండి. మాకు ఊర్లో చూడండి, అక్కడ ఊర్లో అన్ని ఇండ్లు ఉన్నాయి, ఇట్లా ఉన్నాయేమో చూడండి మీరు. ఇంత గలీస్ గా ఉందేమో. అంటే ఎన్ని పాములు వస్తున్నాయి, పిల్లలు భయపడుతున్నారు. ఒక పాముని చంపితే మా తోడు కూడా కళ్ళు తిరిగి పడిపోయింది. నాకు పాము పడిగెత్తే వాళ్ళకు. అదే మా సమస్య. ఏం సమస్యలే మాకేం వాళ్ళ ఆస్తులు రాపిమని చెప్పలే. మేము దుందుకోలే వాళ్ళ స్థలంలోకి.
మాకు నీట్ గా ఉండాలి. చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఎవరు స్థలాల కాడికి వాళ్ళు అంతా గట్టిగా చేసుకొని బాగా చెట్లు ఈ కంపలన్నీ వేసుకున్నారు. ఇప్పుడు మా ఇండ్లు ఉన్నాయి కదా, మేము ఎట్లా పెట్టుకున్నామో చూడండి. మాకు ఆ పక్క మాదే మిద్య, ఈ పక్క మాదే మిద్య. మా ఇంటి దగ్గర మా మా స్థలంలో మేము ఎట్లా పెట్టుకున్నాం. మీ రోడ్డు ఎంత ఉంది, మీ రోడ్డు కాడికి దిగండి. మా గోడకి మీ రోడ్డుకు ఎంత తేడా ఉందో చూసుకోండి మీరే. మీ రోడ్డుకు మా గోడకు ఎంత స్థలం ఉంది. శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు. సెంటు కేవలం 1,20,000 మాత్రమే. రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే. వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం. మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్. వేగంగా అభివృద్ధి చెందుతున్న 7,000 నిర్మాణాలు జరుగుతున్న 220 ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే 30 అడుగుల రోడ్డు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ఫ్లాట్లు. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 5% డిస్కౌంట్. ఒకే వ్యక్తి 25 సెంట్స్ కొంటే 5% డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్. రామేశ్వరం ధర్మల్ బైపాస్ నుండి కేవలం 5 నిమిషాల దూరం మాత్రమే. త్వరపడండి, పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు. శ్రీ కారంజ నరసింహ కాలనీ. ఫోన్ నంబర్ 8121153383.